పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారీ వర్షాలతో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం పైకప్పు కూలిపోయింది. ట్రెజరీ కార్యాలయం సమీపంలోని పైకప్పు కూలడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న 2 పోలీసులతో పాటు వరద సాయానికి వచ్చిన అదనపు సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. జిల్లా పర్యటనలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారిక సమావేశానికి కొద్దిసేపటి ముందు ఈ ఘటన జరిగింది. కూలిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షిసా సందర్శించారు. కలెక్టర్ కార్యాలయంలో మొదటి, 2వ అంతస్తు పైకప్పులు కూలాయన్నారు. స్థితిరాలను తొలగించి నిజాం కాలంలో నిర్మించిన భవనం పటిష్టతపై నిపుణులతో కమిటీ వేస్తాము అన్నారు. కూలిన ప్రాంతాన్ని స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించారు. అంటే 1952లో కట్టడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ హెవీ రెయిన్స్ అక్కడ ఫ్లోర్స్లో 2 ఫ్లోర్స్లో డ్యామేజెస్ కూడా అయినాయి. సో అందరూ అధికారులతో ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. R&B ఈ గారు, SC R&B మిగతా అధికారులు కూడా ఉన్నారు. ఇమీడియట్గా ఇది రెస్టోరేషన్ వర్క్స్ టేకప్ చేయడానికి వారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతాయి. దీంతోపాటు ఇందాక ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ కూడా ఆ కొత్త కలెక్టరేట్ సంబంధించిన కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో దానికి రివ్యూ చేశారు. వాటి కూడా త్వరలోనే పూర్తి చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా R&B అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్తో కూడా రివ్యూ చేసి మళ్ళీ కొత్త కలెక్టరేట్ కూడా కంప్లీట్ చేయడానికి కూడా చర్య తీసుకుంటాము. ఈ యొక్క వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్గా ఉండి భర్తీ చేయాలి. ప్రత్యేకంగా రైతుల విషయంలో ఆ వర్షాల వల్ల పూర్తిగా పంటలు దెబ్బతినడమే కాకుండా పూర్తిగా నష్టపోవడం, వేలాది ఎకరాల్లో భూములన్నీ కూడా కొట్టుకుపోవడం, ఒక ఆందోళనకరమైన పరిస్థితులలో జిల్లా రైతాంగం అంతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల మీద ప్రత్యేకమైనటువంటి నిధులు విడుదల చేసి ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని పూరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.